డబ్బులు ఎక్కడ రాగోలు ఇబ్బందిగా ఉందా తీసుకోండి, తగ్గి తీసుకోవాలంటే తగ్గి తీసుకొని ఇబ్బంది పడుతున్నారు బాగా. ఇంతకుముందు ఇంటికి ఇచ్చేది బాగానే ఉండేది, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కొద్దిగా. సచివాలయం గత సచివాలయం తీసుకున్నారా, ఇంటికి వచ్చి ఇచ్చారా? వాళ్ళు వచ్చి ఇచ్చారు. ఈ నెల ఇక్కడికి బ్యాంక్ రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, ఇక్కడ ఇచ్చేసారు కదా. ఇవ్వలేదా? ఇంటికి ఇస్తారా? నీకు కంపల్సరీ ఇవ్వాలి. కాలు ఇది కాబట్టి మీకు ఇంటికి ఇచ్చిస్తారు కదా. యాక్చువల్గా ఒక ఇట్లా ముందుకు రా, పడిపోతావు. ఊరమ్మ ఇది. ఇంతకుముందు పెన్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఇప్పుడు బాగుందా మరి? బాగుందా? ఇంటికి వచ్చి తీసుకున్నాడు బాగుందా? ఆయన అదే అడుగుతున్నారు. ఎన్ని గంటలు? ఆటో మీద వచ్చావా? అందరికీ నమస్కారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు తీసుకున్న వాళ్ళ తరగతి బాధలు చాలా వర్ణాతీతంగా ఉన్నాయి. ఎందుకంటే మీరు గమనించినట్లయితే గత నెలలో ఏం జరిగిందంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా పెన్షన్స్ పంపించడం ఆపేయమని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన తర్వాత గత సంవత్సరం ఏం చేశారంటే ఇద్దరందరూ కూడా సచివాలయ ద్వారా పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేశారు. కొంతమందికి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి ఏర్పాటు చేశారు. దానివల్ల కొంతవరకు గత నెల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సక్సెస్ఫుల్గానే జరిగింది. ఈ నెల ఏం చేశారంటే ఈ నెల మొత్తం పెన్షన్స్ అన్నీ కూడా ఎవరి తాలూకు వాళ్ళ ఖాతాదారుల డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు. వాళ్ళు బ్యాంక్ వెళ్ళి తీసుకోమని చెప్తారు. తర్వాత మరీ అంటే బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళు, తర్వాత వికలాంగులు మాత్రం ఇంటికి వచ్చి పెన్షన్స్ ఇమ్మని ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇమ్మని చెప్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే గత నెలలోనే సచివాలయానికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. దాదాపుగా 40 డిగ్రీలు దాటి పరిస్థితి ఉందన్నమాట. మనం 10 దాటితే మనమే బయటికి రాని పరిస్థితుల్లో వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఉదయం బ్యాంకులు చూసినట్లయితే ప్రతి బ్యాంక్ దగ్గర కూడా పెద్ద క్యూ ఉంది. ఎండకి తట్టుకోలేక ముసలి చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. ఇది మంచి పరిణామం అయితే కాదనమాట. ఎందుకంటే మనం గమనించినట్లయితే సచివాలయం వెళ్ళడానికి దగ్గర ఉన్నా కూడా కొన్ని సచివాలయం దగ్గర ఉన్నా కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బ్యాంకులు చాలా దూరంలో ఉన్నాయి. గ్రామాలు అయితే చాలా దూరం. ఇంకా గిరిశిఖర గ్రామాల వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా చాలా వర్ణాతీతంగా ఉందన్నమాట. దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు వృద్ధులు. మనం అర్థం చేసుకోవాల్సిన అంశం అన్నమాట. నేనేం చెప్తున్నానంటే ఒకసారి మనం గమనించట్లయితే ఇంతకుముందు ఏం జరిగేదంటే ప్రతి నెల 1వ తారీఖు నాడు ఉదయం 7 గంటల పెన్షన్స్ అనేవి వృద్ధులకు అందేవి. ఇప్పుడు మనం ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ దానికి ఆదేశాల మేరకు ఏం చేశారంటే ఇంటికి వెళ్ళి ఇవ్వడం, వారి సచివాలయం తీసుకోవడం, తర్వాత బ్యాంకుకి తీసుకోవడం వల్ల ఈ వృద్ధులు కన్ఫ్యూజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతారు. మరి ముఖ్యంగా కొంత వాళ్ళకి అకౌంట్స్కి వాళ్ళ తరక ఆధార్ నెంబరు ఆ బ్యాంక్ అకౌంట్ లింకప్ కాలేదు. కొంత అకౌంట్స్ కొన్ని వాడడం మానేశారు, కొద్దిగా ఫ్రీజ్ అయిపోయి కొన్ని అకౌంట్. దీనివల్ల అసలు పెన్షన్ అసలు ఇంకా వాళ్ళకి పెన్షన్ పడిందో లేదో ఆతృత ఒక పక్క, పెన్షన్ పడినా కూడా తీసుకోవడానికి ఒక పక్క. దీనివల్ల కన్ఫ్యూజ్ అయిపోయి గందరగోళంగా ఉన్న పరిస్థితి. వాళ్ళ తరగతి బాధ బాధగా ఉన్నాయి. ఒకసారి మనం గమనించిన మన జిల్లాలోనే 2,83,773 మంది పెన్షన్దారులు ఉన్నారు. మనం గమనిస్తే 626 సచివాలయాలు ఉన్నాయి. 626 సచివాలయాలు 5,256 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే మనం ఈ 2,83,073 మందికి పెంచడానికి చేస్తే యావరేజ్గా ప్రతి సచివాలయ ఉద్యోగికి 50 పెన్షన్ పడుతున్నాయి యావరేజ్గా. అంటే ఏం చేస్తారు, ఈ సచివాలయ ఉద్యోగులు కానీ ఇంటికి ఇచ్చినట్టుగా దాదాపు 3 రోజులు పూర్తి చేసేయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఏం చేస్తారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, బెడ్ రెస్ట్ అంటే ఇంటి మంచం మీద ఉన్న వాళ్ళకి, తర్వాత వికలాంగులు కూడా ఇంటికి ఇచ్చేమని చెప్పారు. మరి పనిలో వీళ్ళకి కూడా ఇంటికి ఇచ్చేస్తే ఈ సమస్య అనేది వచ్చేది కాదు, వృద్ధులు కూడా ఎంత ఇబ్బంది పడేవారు కాదు. ఆ దిశకి ఎందుకు ఎన్నికల సంఘం ఆలోచించట్లేదు? మన ప్రతిదానికి రాజకీయంగా ఆలోచించకుండా ఒకసారి ఎన్నికల సంఘాన్ని నేను చెప్తాను, లోక్సభ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే ఒకసారి ఆలోచించి తప్పేదో పొరపాటు జరిగిపోయింది కాదు, మన సందిగ్ధ ప్రయత్నంలో ఇమీడియట్గా పెన్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ కాకుండా మళ్ళీ తీసుకెళ్లి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఎవరింటికి వాళ్ళని ఇచ్చి ఏర్పాటు చేసి ఈ వృద్ధుల తర కష్టాలని మనం అర్థం చేసుకొని ఈ సమస్య పరిష్కారం చేస్తే బాగుంటుందని నేను ఎన్నికల సంఘానికి నేను లోక్సత్తా పార్టీతో విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే వృద్ధుల తర పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. చాలా మీడియాలో కూడా చూశారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకొని వృద్ధులకి ఇబ్బందులు పెట్టకుండా ఈ నెల వచ్చే నెల కూడా వాళ్ళ ఖాతాలో కాకుండా ఇంటింటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగుల ద్వారా కాకపోతే 3 రోజుల ఖాతా ఒక రోజు ఎక్స్ట్రా తీసుకుని పర్వాలేదు కాబట్టి ఇబ్బంది లేకుండా ఇస్తే ప్రయత్నం చేస్తారని మరోసారి విజ్ఞప్తి చేస్తాను.